అట్లా కొన్ని రోజులు గడిచిపోతా ఉన్నాయమ్మా. అయ్యా రామన్న వరమా తమ్ముడు గారి రక్త జీలరాజు చదువుకుంటాడు. అవగారి మేడలని నాయన 7 ఏళ్ళు కడియారు మేడలు శుద్ధి చేసుకుంటా కరణవాదమ్మా. అవ్వ గొడవ చూసుకుంటా, బాబు గొడవ చూసుకుంటా, అవగారిని శుద్ధి చేసుకొని అగో పండుగ చెయ్యబట్టినావు, పాపాలు చెయ్యబట్టినా. అట్లా ఎందుకు వాటేనమ్మా. మల్లాగిరి మహారాజు ఒక బిడ్డ. ఆ పిల్ల చూసినవా రక్తశీలమా రాదు చోరి బడికి పోతుంది చెప్తాంది. పెరిగింది పిల్ల. ఆ పిల్లగాడు పెరిగిండు, ఈ పిల్లకి పెరిగింది. మరి కరుణవతి ఏమంటాంది, నా తమ్ముడికి లగ్గం చేస్తే ముత్యాలు మనకియడం పెట్టుకొని మా బాపెళ్ళ రాజ్యం వెళ్తాడు. మా నాయన కనుక మాత్రం కానీ వెళ్ళే కచ్చి వెళ్తాడు మా తమ్ముడు. ఇక నా తమ్ముడికి రక్తశీల రాజుకు లగ్గం చెయ్యాలి. నా తమ్ముడు ఏమంటాడు మరి విసారం చెయ్యాలి. తమ్ముడా రక్తశీల మహారాజా సిల్లి తమ్ముడా ఇక నీకు మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు లగ్గం చేస్తే అమ్ముడా మన అయ్య పేరు మన నాయన పేరు మన తాత ముత్తాతల పేరు పెట్టాలి. అలా నీకు లగ్గం చేస్తా తమ్ముడా పెళ్లి చేస్తాను అనుకుంటాను. అక్క నువ్వు నా అక్క అక్కడ పెట్టుదాను. అక్క కన్నవాటి అయ్యయ్యో నా అక్క నా ఎక్కరావే నా ఎక్కరావే నా ఎక్కలు ముచ్చడాలు నా ఎక్క చూడకున్నాడు అని అన్నున్న తమ్ముడు అక్కడ ఉన్న జిల్లలు ఉన్న తమ్ముడు అనుకున్నాడు. ఏమంటాడు ఏ అదే కన్నా కూడా ఓచి పెట్టి వాడు మన నమ్మచ్చిన ఆటముడి ఎక్కడికే పెళ్ళి అని ఆ దాంట్లో అనుకున్నాడు. మన చిన్న పెళ్ళి అని ఎనగడు అనుకుంటున్నాడ. నీకు వెళ్ళి నీ కళ్ళు మొక్తాను మడలకి తగ్గినట్టు ఆదరించవమ్మా. నేను నీ తొడబుట్టే తమ్ముడు 7 మిగల పుట్టినా నమ్ము చీకిన